సోషల్ మీడియా ప్రభావంలో లేదా కుంచిత మనస్తత్వంలో ప్రతి చిన్న విషయాన్ని అనుమానించడం బాగా పెరిగిపోయిందనమాట. అంతేకాదు మంచి పని చేసినా భూతద్దం పెట్టి వెతికే రోజులు చాలా వచ్చేసాయి. దీనిలో మనం చూస్తే ప్రత్యేకంగా ఒక కేస్ స్టడీ చెప్పొచ్చు. అదే వంతార. మనకు తెలుసు రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు గుజరాత్లోని జామ్నగర్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనమాట. ఏదైతే వైల్డ్ లైఫ్ వన్యప్రాణులకు సంబంధించి ఏనుగులకు సంబంధించి రెస్క్యూ, రీహాబిలిటేషన్, కన్జర్వేషన్, బ్రీడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. దీన్ని చాలా ఆర్భాటంగా వాళ్ళు ప్రపంచానికి చెప్పుకున్నారు. దానిలో తప్పేమీ లేదు కూడా. అయితే ఇక్కడ వంతారాకు సంబంధించి చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కోర్టులో పడ్డాయి. ముఖ్యంగా అక్రమంగా వన్యప్రాణుల్ని రవాణా చేస్తున్నారని చెప్పి, రిసోర్సెస్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి, మనీ లాండరింగ్ చేస్తున్నారని చెప్పి, కార్బన్ క్రెడిట్స్ కోసం లేదా బయోడైవర్సిటీకి సంబంధించి క్రెడిట్ కొట్టేయడం కోసం ఇదంతా చేస్తున్నారని, ముఖ్యంగా ఎనిమల్స్ని ప్రత్యేకంగా ఎలిఫెంట్స్ని స్మగ్గిల్ చేస్తున్నారని చెప్పి చాలా మీడియా రిపోర్ట్స్ రావటం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పట్టడం, చాలా మంది వ్యాఖ్యానించడం జరిగింది.